వైసీపీ సభ్యులు మద్యంపై మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. లిక్కర్ స్కామ్ పై విచారణ జరుగుతోందన్న ఆయన గత ప్రభుత్వం అనేక నాసిరకమైన బ్రాండ్లు తెచ్చిందని ఆరోపించారు. శాసన మండలిలో మద్యంపై చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. ప్రతి షాప్ లో బ్రాండ్స్ అన్ని అందుబాటులోకి తేవటం వల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా తగ్గిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రోడ్ల మీద మద్యం సేవించకుండా ఉండేందుకే పర్మిట్ రూమ్లు తెచ్చామని స్పష్టం చేశారు. 1924లో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వేయాలని ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటది. ఇది ఆల్రెడీ వాళ్ళ విచారణ జరుగుతోంది. ఆల్రెడీ సిట్ వేయడం జరిగింది. నేను చెప్పాక మీరు చెప్పాను. నేను సిట్ వేయడం జరిగింది. సిట్ విచారణ జరుగుతోంది. అవన్నీ వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అవన్నీ త్వరలో బయటకు వస్తాయి. కొత్త పాలసీ తీసుకొచ్చాం. బ్రాండ్ల అధ్యక్ష భూమ్ భూమ్ అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా విచారణ జరుగుతుంది. వస్తాయి అన్నీ వస్తాయి. ప్రతిదీ వస్తుంది. కొద్దిగా సమయం అండి, ప్లీజ్. కొద్దిగా విచారణ పూర్తయిన తర్వాత అన్నీ వస్తాయండి, చెప్తాం అన్ని వివరాల తర్వాత. అలాగే ప్రతి షాప్ లో కూడా ఇదివరకు పనికిరాని బ్రాండ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ కొత్తగా మనం బ్రాండ్స్ పెట్టడం వల్ల గణనీయంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మద్యం అంతా కూడా ఆగిపోయింది అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆదాయం పెరిగింది. ఇవాళ రోడ్ల మీదో లేకపోతే ఎక్కడ పొలాల్లోనే తీసుకెళ్లి బాటిల్స్ పడేస్తుంటే కొద్దిగా ఇబ్బంది ఉంది. కాబట్టి పర్మిట్స్ రూమ్స్ కూడా అది చాలా లిమిటెడ్ గా ఇచ్చాం అధ్యక్ష. జస్ట్ అక్కడ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేదానికి తప్ప రోడ్ల మీద విచ్చలవిడిగా చేయడానికి అవకాశం లేకుండా పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష.